హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్ మేడ్ డిషెస్ అండ్ allin. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. బ్రెడ్తో దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడు దోశలు చేసినా మినపప్పుతో చేస్తాం కదండి, అలా కాకుండా ఇలా ఒకసారి బ్రెడ్తో ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే మార్నింగ్ 15 to 20 మినిట్స్లో ఇలా క్రిస్పీగా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసి ఒక 2-3 నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి. ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. అందులో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారండి. తర్వాత హాఫ్ కప్పు బియ్యం పిండివి కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంత గ్రైండ్ చేసినా రవ్వ కొంచెం రవ్వగా పలుకుగానే ఉంటుందండి. అలా ఉండడం వల్ల మనకు దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం ముక్క తురుము, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నాకు మిక్సింగ్ జార్ చిన్నగా ఉంది కదండి, కొంచెం పిండి తీసి నేను కొద్దిగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా బ్రెడ్ ముక్కలు వేసి తగినన్ని వాటర్ పోసుకుంటూ మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోవాలి. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా తగినన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో మీకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని మనము ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాటర్ని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని వేడి చేసుకోవాలండి. అది వేడయ్యాక ఒక ఉల్లిపాయతోని ఇలా చూపించే విధంగా ప్యాన్ మొత్తము రుద్దుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ చిలకరించుకొని ఒక క్లాత్తో కానీ డిష్తో కానీ ఇలా తూడ్చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకు దోశలు చక్కగా వస్తాయి. తర్వాత స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని మీకు ఏ సైజులో కావాలంటే అంత పిండి తీసుకొని ఈవెన్గా ఇలా గరిటతో స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దోశ పై నుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ దోశని మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి. చూడండి, దోశ ఈవెన్గా చక్కగా కాలిపోయిందండి. ఇప్పుడు ఈ దోశని తీసేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా దోశలాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి. చూసారు కదండి, బ్రెడ్తో దోశ చాలా తక్కువ టైంలోనే క్రిస్పీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ దోశ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.